ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అండి, నేను మీ కీర్తి. మీరు చూసేది సుమన్ టీవీ. 2025 ఇయర్ సూపర్ ఫాస్ట్ గా గడిచిపోయింది అనిపిస్తుంది. ఇక 2026 ఒక ఆశా జ్యోతిలాగా అందరం ఎదురు చూస్తున్నాం ఎలా ఉండబోతుందని. సో ఈ మధ్య కాలంలో టారో కార్డ్ రీడింగ్ అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదా. మరి ద్వాదశ రాశుల వారికి త్రూ టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది 2026? టారో కార్డ్ రీడింగ్ మనకి గైడ్ చేయడానికి వనజ రామశెట్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ఎస్. సో ఇదంతా ఫస్ట్ టైం ఎవర్, నేనైతే ఫస్ట్ టైం టారో కార్డ్ రీడింగ్ మీ ముందు కూర్చున్నాను. సో లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. టారో బేసిక్ గా ఏంటంటే ఎనర్జీ రీడింగ్ చేస్తాము. ఇది ఇండియాలో కూడా ఉండేది ఒకప్పుడు. మనం ఇప్పుడు జాతకాలు అవన్నీ ఎట్లయితే బిలీవ్ చేస్తామో అవి కూడా బిలీవ్ చేస్తాను. సో మనం రాసుల పరంగా కార్డ్స్ తీసే ముందు న్యూమరాలజీ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. 2026 ఏంటంటే మనం అది క్లబ్ చేస్తే నంబర్ 1 వస్తుంది. ఓకే. సో చాలా మందికి ఏంటంటే నంబర్ 1 అన్నది చాలా లక్కీ నంబర్. ఓకే. నంబర్ 1 ఈజ్ ఆల్వేస్ గుడ్. మనందరికి నంబర్ 1 వస్తే చాలా సూపర్ గా ఫీల్ అవుతుంటాం, విచ్ ఇస్ ఆల్వేస్ మంచిదే, అందరికి మంచిదే. నంబర్ 1 గ్రహాల పరంగా చూసుకుంటే నంబర్ 1 రిప్రజెంట్స్ సూర్య భగవానుడు అనమాట. ఓకే. ఓకే. 1వ నంబర్ అంటే ఫస్ట్ గ్రహాధిపతి సూర్యుడు. ఒక ఫైర్, మామూలుగా ఒక ఎలిమెంట్ పరంగా చూసుకుంటే ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు. పొలిటికల్ టర్బులెన్సెస్ 2026 లో పెద్ద లీడర్స్ కి ఒక ప్రమాదం రావడం అట్లాంటిది ఇండికేట్ చేస్తుంది. ఓకే. యంగ్ జనరేషన్ వాళ్ళు పొలిటికల్ గా బాగా ముందుకెళ్తారనమాట. చాలా చాలా ఉంటారు కదా, యంగ్స్టర్స్ అంటాం, యంగ్ బ్లడ్, వాళ్ళు ముందుకెళ్తారు. ఒక 2-3 పెద్ద లీడర్స్ కి కొంచెం ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు పొలిటికల్ గా ఉన్నాయి. ఓకే. మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రూప్ డెత్స్ గానీ యాక్సిడెంట్స్ గానీ ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి 2026. అంతే, అది ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అని లేదు. ఇంకా ఒక వార్ చూడొచ్చు మనము. ఓకే. టువర్డ్స్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం చాలా టర్బులెన్సెస్ వస్తాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం 2026 లో ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఎక్కువైపోతాయి. ఇంకా కొత్త రకాలుగా ఇంకా ఎక్కువైపోయి మనీ లాసెస్ అవి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ విషయంలో మీ ఫోన్స్ కానివ్వండి, మీ పాస్వర్డ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా కాషియస్ గా, ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన సంవత్సరం 2026. ఓకే. ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరిగిపోతుంది అనేసి గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు బిస్కెట్ ఫామ్ లో. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ మీద, ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం జరగవచ్చు. వామ్మో, అది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఒక పాయింట్ లో. కాబట్టి బీ కేర్ఫుల్. కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, కొంచెం ఇన్వెస్ట్మెంట్, కొంచెం షేర్స్, కొంచెం వేరే అసెట్స్ అట్లాంటివి డివైడ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనేస్తే డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ విల్ టచ్ 1.5. ఓకే. ఓకే. 1.5 టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2026 1.5 వరకు వెళ్తుంది. కాకపోతే అందరు కలిపి అదే ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయాలి, గోల్డ్ పెరిగిపోతుంది లేదు, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి, వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, అట్లాంటివన్నీ చేసుకుంటే బాండ్స్ అవి ఇవి తీసుకుంటే ఇట్ విల్ బి ఫెయిర్ అన్నమాట. ఒకటే దాంట్లో ఇస్తే ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. ఓకే. సో ఇది ఓవరాల్ గా చిన్న బేసిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి 2026 లో అన్నది ఇది ఒక కీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి యాజ్ పర్ న్యూమరాలజీ. సో హాయ్ మ్యామ్. హలో మా. సో ద్వాదశ రాశిలో భాగంగా కుంభరాశి వారికి టారో రీడింగ్ ఏం చెప్పిందో తెలుసుకుందాం. తప్పకుండా. ముందుగా కుంభరాశి వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి కుంభరాశికి ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే. కార్డ్స్ బాగా వస్తే అసలు మ్యామ్ ఫేస్ లోనే హ్యాపీనెస్ తెలిసిపోతుంది. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ కార్డ్ ఏంటంటే అంటాం కదా, మనం భగవంతుడికి సరెండర్ చేసేసుకోవడం అని. అంతే. అంటే ఇయర్ అంతా మీ మంత్ర, మీ ఇష్ట దైవాన్ని, మీ కుల దైవాన్ని, అంతే. ఫస్ట్ స్టార్టింగే అట్లా స్టార్ట్ చేయండి మీరు. ఓకేనా. అంటే నిత్యము ఎంత మీరు దైవారాధన అనొచ్చు. ఎవరైతే ఇవన్నీ బిలీవ్ చేయరు, ఎక్కువ పూజలు చేయడం ఇవన్నీ కాదు, బట్ సమ్ టైం ప్రతి రోజులో కొంచెం టైం మీరు భగవంతుడికి ధ్యానానికి, మీరు ఇష్టదైవం, కులదైవం
ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడ మీరు మంచి కార్యక్రమాలు చేయడం, అట్లాంటివి పుణ్య కార్యక్రమాలు, అది మీ ఫస్ట్ గైడెన్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ కార్డ్ ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీ తోటే మీరు టైం స్పెండ్ చేస్తారు ఈ 2026 మొత్తం. ఫ్యామిలీ టైం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈ కార్డ్స్ తో ఏంటంటే మీరు ఒక అసెట్ యాడ్ చేస్తారు ఈ ఇయర్ లో. ఓకే, అది అంటే ఇల్లు ఏదైనా అవ్వచ్చు, చిరాస్తులు కొంటారన్నారు. చిరాస్తులు, ఏదైనా అసెట్, అది ఏదైనా అవ్వచ్చు. ఈ మధ్య తులం బంగారం కొన్న అది అసెట్ మరే. కాబట్టి అసెట్స్ యాడ్ చేసుకుంటారు. ఏదైనా ఒక ఇల్లు గృహప్రవేశం చేస్తారు, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, మంచి ఫ్యామిలీ టైం, మంచి రిలేషన్షిప్స్ అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ మీరు భగవంతుడికి మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోవాలి. మీకు గురువు ఆరాధన ఇయర్ మొత్తం చేయాలి మీరు. ఓకే, గురువుకి ఎంతగా ఆరాధన చేసుకుంటే మీకు అంత డబల్ బెనిఫిట్ మీకు ఉంటుంది అనమాట. ఏప్రిల్ మేలో మంచి రిజల్ట్స్ అంటే రిటర్న్స్, ఫైనాన్షియల్గా మంచి రిటర్న్స్, హెల్త్ పరంగా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా. అంటే హెల్త్ కూడా ఏం చూపిస్తుందంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ సప్రెస్ చేసేసుకుని ఉంటారు కదా, బయటకు చెప్పుకోలేక లోపల ఉంచుకోలేక మదన పడిపోతూ ఉంటారు. సో కొంచెం డిప్రెషన్ అట్లాంటి కేటగిరీ ఇష్యూసే ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. మానసిక బాధ అంటాము, అట్లాంటివి ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఇంకొకటి ఏంటంటే లోవర్ బాడీకి సంబంధించి అంటే బ్యాక్ పెయిన్స్, కిడ్నీకి సంబంధించినవి ఇట్లాంటివి ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండేలాగా రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్, ఫ్రీక్వెంట్ గా బీపీ చెకప్స్ అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. ఫైనాన్షియల్ గా ఏదో ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఒక అసెట్ యాడ్ చేసుకుంటారు, ఒక మంచి అకేషన్, ఒక మంచి ఈవెంట్ మీ ఇంట్లో జరగబోతుంది. కెరియర్ పరంగా అండి, కెరియర్ పరంగా మీకు ఒక మిడ్ ఆఫ్ ద ఇయర్ లో మీకు మంచి ఎలివేషన్ కానీ, ప్రమోషన్ కానీ, జాబ్ లో చేంజ్ ఆర్ ఇంక్రిమెంట్స్ ఇవి మీకు యాడ్ అవుతున్నాయి మీ కార్డ్స్ లో. ప్లస్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటే గనక షార్ట్ గా మీకు వచ్చేస్తుంది. ఓకే, ట్రై చేయండి. సూపర్. ఓకే, బికాస్ కార్డ్ ఎనర్జీ అంత బాగుంది. అయితే మీకు ఇంకొకటి ఏంటంటే మీకు ఒక గైడెన్స్, మీకు ఇప్పుడు దాకా మీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునే సంవత్సరం ఇది. ఓకే, ఎవరిని ఇగ్నోర్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళతోటి మీ టర్మ్స్ బాగోలేకపోయి ఉండొచ్చు, బట్ ఒకప్పుడు వాళ్ళ వల్ల మీరు ఏదో ఒక బెనిఫిట్ పొంది ఉన్నా గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్, ఒక థ్యాంక్స్ అట్లాంటివి చెప్పగలిగితే గనక వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ ఎనర్జీ ఏమంటాం అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనం ఇప్పుడు టారో చేస్తున్నప్పుడు ఎనర్జీస్ బాగా వర్క్ చేస్తాయి. మన ఎనర్జీని, మన ఆరాని ఎంత బాగా పెట్టుకుంటే మన లైఫ్ అంత బ్యూటిఫుల్ గా ముందుకెళ్తూ ఉంటది. ప్రాబ్లమ్స్ రావా, వస్తాయి. నేను ఓవరాల్ గా చెప్తున్నాను, ఇన్ జనరల్ గా డే టు డే లో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అవి వస్తే పోతా ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా చూస్తే బ్యూటిఫుల్ ఇయర్ మీకు. చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాను కదా, సప్రెషన్స్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ స్టార్టింగే మీరు భగవంతుడికి మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకొని మీ ఇయర్ ని స్టార్ట్ చేసుకోండి. దైవారాధన ఎంతగా చేసుకుంటే, పుణ్యక్షేత్రాలు ఎంతగా వెళ్ళగలిగితే మీకు ఏదైనా ఒక ఇష్టదైవానికి సంబంధించిన ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి రండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. ఫ్యామిలీ టైం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీ ఫేవరబుల్ కలర్ ఇయర్ మీరు ఎంతగా ఎల్లో కలర్ ఎంతగా యూజ్ చేయగలిగితే అంత బాగుంటుంది. మీకు ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక గురు స్థానంలో అంటే రాఘవేంద్ర స్వామి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, లేదు మీరు ఇష్టపడే భగవంతుడు, అక్కడ వెళ్ళి 5 kgs పసుపు ఏదైనా ఒక రోజు అక్కడ టెంపుల్లో ఇచ్చేసరండి. 5 కిలోలు తక్కువ లేకుండా మీ ఇష్టం. ఓవర్ అండ్ అబౌవ్ మీరు ఎంత ఇచ్చినా ఓకే, బట్ ప్యూర్ పసుపు భగవంతుడు ఆరాధనకు ఉపయోగపడేలాగా ఇచ్చేసరండి. దాని తర్వాత అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుందండి? ఎడ్యుకేషన్ పరంగా ఫ్యామిలీ బాగుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంది. కాకపోతే ఎడ్యుకేషన్ లో చిన్న డిసప్పాయింట్మెంట్స్, అంటే మీరు అనుకున్నవి మీరు చేసుకోలేరు అనమాట. అంటే మీరు ఒక దగ్గర సీట్ కావాలంటే ఇంకొక దగ్గర సీట్ వస్తుంది. అట్లా కొన్ని కాంప్రమైజెస్, ఒక కోర్స్ చేసే బదులు ఇంకొక కోర్స్ చేయాల్సిన సిచ్యువేషన్ కనపడుతుంది. బట్ ఇట్స్ ఓకే. నేను చెప్పిన ఈ రెమెడీ చేయండి. పసుపు ముందే మీరు అకాడమిక్ స్టార్ట్ అయ్యే ముందే చేస్తే గనక మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా కుంభరాశి వారికి 2026 టారో రీడింగ్ ప్రకారం బాగానే కలిసి వచ్చేలాగానే ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.